చూడండి, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూద్దాం. ఇకాలజీ ఈజ్ basically concerned with four levels of biological organization. Ecology is basically concerned with four levels of biological organization. ఒకటి ఆర్గానిజం, రెండోది పాపులేషన్, మూడోది కమ్యూనిటీ అండ్ బయోమ్స్. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిజం, పాపులేషన్, కమ్యూనిటీ. ఇక్కడ కమ్యూనిటీస్ బదులు వెంటనే ఏం చేసినాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి చంపైనాడు. చూడండి చూడండి, ఆర్గానిజం, పాపులేషన్, కమ్యూనిటీ, తర్వాత ఈకోసిస్టమ్, ల్యాండ్స్కేప్ అయిన తర్వాత భయం రావాలి. కానీ ఇక్కడ ఏమంటాడంటే వెరైటీగా చెప్తున్నాడు. ఇకాలజీ ఈజ్ బేసికల్లీ కన్సర్న్డ్ విత్ ఫోర్ లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్. ఒకటి ఆర్గానిజమ్స్, ఒకటి పాపులేషన్, ఒకటి కమ్యూనిటీ మరియు బయోమ్స్. సో ఇక్కడ ఈకాలజీ గురించి చెప్తున్నాడు, ఈకాలజీ గురించి. అందుకే ఏమన్నా బయోమ్స్ తీసుకున్నాడేమో నేను అనుకుంటున్నాను. ఇన్ దిస్ చాప్టర్ వి ఎక్స్ప్లోర్ ఎకాలజీ ఎట్ ఆర్గానిజం అండ్ పాపులేషన్ లెవెల్. అంటే ఎట్ ఆర్గానిజం అండ్ పాపులేషన్ లెవెల్. ఈ చాప్టర్లో మనకు ఈకాలజీ అనేది ఆర్గానిజం లెవెల్ లోపల, పాపులేషన్ లెవెల్ లోపల అనేది చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్లో మనకు ఈకాలజీ అట్ ఆర్గానిజం లెవెల్, ఆర్గానిజం లెవెల్, పాపులేషన్ లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇవన్నీ కాదు, ఇవన్నీలో కాదు. నెక్స్ట్, ఈకోలాజికల్ హైరార్కీ. ఈకోలాజికల్ హైరార్కీ మీన్స్ అరేంజ్మెంట్ ఇంటూ గ్రేడెడ్ సిరీస్. అరేంజ్మెంట్ ఇంటూ గ్రేడెడ్ సిరీస్. ఈకోలాజికల్ హైరార్కీ అర్థం ఏంటంటే అరేంజ్మెంట్ ఇంటూ ఏ గ్రేడెడ్ సిరీస్. ఈకోలాజికల్ ఆర్గనైజేషన్, ఈకోలాజికల్ ఆర్గనైజేషన్, ఈకోలాజికల్ ఆర్గనైజేషన్. ఇలా కూర్చోండి, ఈకోలాజికల్ హైరార్కీ అంటే అర్థమైంది అరేంజ్మెంట్ ఇంటూ గ్రేడెడ్ సిరీస్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈకోలాజికల్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. సో దీంట్లో ఏముంటాయంట, 11 ఇంటిగ్రేటెడ్ లెవెల్స్, 11 ఇంటిగ్రేటివ్ లెవెల్స్. ఒకటి రేంజింగ్ ఫ్రమ్ సెల్ టు ఎగ్జోస్పియర్. 11 ఇంటిగ్రేటివ్ లెవెల్స్ రేంజింగ్ ఫ్రమ్ సెల్ టు ఈకోస్పియర్, రేంజింగ్ ఫ్రమ్ సెల్ టు ఈకోస్పియర్. ఒకటి సెల్లు, తర్వాత టిష్యూ, ఆర్గానిజం, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గాన్ సిస్టమ్. ఇక్కడ ఆర్గానిజం అండ్ పాపులేషన్, తర్వాత కమ్యూనిటీ, ఈకో సిస్టమ్ అండ్ ల్యాండ్స్కేప్, తర్వాత బయోమ్. ఇక్కడ చూడండి, లాస్ట్కి ఈకోస్పియర్ ఇచ్చినాడు ఇక్కడ. సో ఈకోస్పియర్ అంటే ఏంది, ఆల్సో కాల్డ్ ది బయోస్పియర్. మనకు అడుగుతాడు, ఈకోస్పియర్ అంటే ఏంటంటే ఆల్సో కాల్డ్ ది బయోస్పియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈకోలాజికల్ హైరార్కీ అంటే అర్థం ఏంటంటే అరేంజ్మెంట్ ఇంటూ ఏ గ్రేడెడ్ సిరీస్. ఈకోలాజికల్ ఆర్గనైజేషన్లో ఏమేమి ఉంటాయి, 11 ఇంటిగ్రేటివ్ లెవెల్స్ ఉంటాయి. అవి ఏంటంటే రేంజింగ్ ఫ్రమ్ సెల్ టు ఎకోస్పియర్, రేంజింగ్ ఫ్రమ్ సెల్ టు ఎకోస్పియర్. సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం అండ్ పాపులేషన్, కమ్యూనిటీ, ఈకోసిస్టమ్, ల్యాండ్స్కేప్. చూడండి, ఇక్కడ పాపులేషన్, కమ్యూనిటీ ఇంతవరకు గుర్తుంటుంది మనకు. సో కమ్యూనిటీ తర్వాత మనకు వచ్చేది ఈకోసిస్టమ్ కూడా వస్తుంది. సో ఈకోసిస్టమ్ తర్వాత ల్యాండ్స్కేప్ వస్తుంది అనేది డౌట్. ఇక్కడ సీక్వెన్స్లో మనకు దెబ్బ పడుతుంది. ఇక్కడ తర్వాత బయోమ్. చూడండి, ల్యాండ్స్కేప్ తర్వాత ఏమొస్తుంది, భయం వచ్చిందా. నెక్స్ట్ ఈకోస్పియర్ వస్తుంది, ఈకోస్పియర్ అండ్ ఆల్సో కాల్డ్ బయోస్పియర్. ఓకే, నెక్స్ట్. సో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, ఏదంటే ఆర్గానిజం అయిపోయినట్టే. ఓకే, ఆర్గానిజం అయిపోయినట్టే. చూడండి, ఆర్గానిజం అయిపోయినట్టే, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఆర్గానిజం గురించి ఇవ్వలేదు వాడు. నెక్స్ట్ పాపులేషన్ గురించి ఇచ్చినాడు. చూద్దాం. Population is a group of organisms of the same species living in a specific area at specific time. For example, the fish belonging to the species Katla living at a given period.
in a pond constitute a population. In the same way, the people Homo sapiens in India in 2012 formed the Indian population. 2012 formed the Indian population. Populations are regulated by a set of factors such as natality, mortality, population density. Populations are regulated by a set of factors ఏంటంటే నాటాలిటీ అంటే పుట్టడం, మోర్టాలిటీ అంటే చనిపోవడం, పాపులేషన్ యొక్క డెన్సిటీ. సో ఇవన్నీ కూడా పాపులేషన్ రెగ్యులేట్ చేస్తాయని చెప్తున్నాడు. అది వాడు చెప్పేది. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే ఏంది? కమ్యూనిటీ అంటే ఏంటంటే కమ్యూనిటీ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ది ఇంటరాక్టింగ్ మెంబర్స్. కమ్యూనిటీ అంటే ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ది ఇంటరాక్టింగ్ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆటోట్రోపిక్ అండ్ heterotrophic species in a particular area. In a community, generally one or a few species dominate with reference to their number. Or size. Generally, a community is named after its dominant population. అంతే కదా, రైట్. అంటే డామినెంట్ పాపులేషన్ ఏంటి? అంటూ చనిపోయినా మిగిలిపోయి ఉంటారు వాళ్ళు ఎవరు? డామినేషన్ పాపులేషన్. అట్లాంటి కమ్యూనిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద హిమాలయ రీజన్ ఎట్ ద altitude of 5,000 to 8,000 feet is dominated by the pin group plants. అంటే అవి బతికి మనుగడ సాధించినాయి అక్కడ. పైన్ గ్రూప్ ప్లాంట్స్. సో దాన్నే డియోడార్ ట్రీస్ అంటారు. So it is described as the pine dicorer community. సో వాటిని ఏమంటారంటే పైన్ డియోడార్ కమ్యూనిటీ అని పేరు వచ్చింది అనమాట. అందుకే అవి ఏవైతే బతికి బట్టగడుతావో వాటిని మాత్రమే డామినెంట్ పాపులేషన్గా మనం పరిగణిస్తాం. అది వాడు చెప్పింది ఇక్కడ. అందుకే వాడు పైన్ డికోరర్ కమ్యూనిటీ అని పేరు పెట్టాడు. అంతే ఏం లేదు. నెక్స్ట్ ఈకాలజీ గురించి చెప్తున్నాడు. ఈకాలజీ కాదు, ఈకోసిస్టమ్ గురించి చెప్తున్నాడు. సో ఈకోసిస్టమ్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంతే కదా, పాపులేషన్ తర్వాత కమ్యూనిటీ, ఆర్గానిజం, పాపులేషన్, కమ్యూనిటీ, తర్వాత ఏంది? ఈకోసిస్టమ్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అబౌవ్ ద level of biological community. An ecosystem is a functional unit of biosphere. చూడండి, బయోస్పియర్ యొక్క ఫంక్షనాలిటీ ఎవరు అడుగుతారు? ఈకోసిస్టమ్. గుర్తుపెట్టుకోండి, బయోస్పియర్ యొక్క ఫంక్షనాలిటీ ఎవరంటే ఈకోసిస్టమ్. దీని లోపల ఎవరు ఉంటారు? ఇన్ విచ్ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ with the surroundings environment, involving flow of energy. Okay, involving flow of energy, forming a well-defined trophic structure. An ecosystem can be as small as an aquarium, లేకపోతే tiny pebbles.
చూడండి, ఈకోసిస్టమ్ అనేది ఎంత చిన్నగానే ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఎక్వేరియం కూడా ఒక ఈకోసిస్టమే. చూడండి, ఎక్వేరియం కూడా ఒక ఈకోసిస్టమే రైట్. చూడండి, ఇందాక నేను చెప్పింది ఇది పైన్ డీటర్ కమ్యూనిటీ, ఇవి మాత్రమే బతికినాయి అనమాట. అట్లా an ecosystem can be as small as an aquarium or tiny bubbles. Ecosystem sometimes may overlap as the boundaries of the ecosystem are flexible. Ecosystem sometimes may overlap as the boundaries of an ecosystem are flexible. ఇప్పుడు ఈకోసిస్టమ్ అనేది కొన్నిసార్లు ఓవర్లాప్ అయిపోతుంటుంది. ఈ ఈకోసిస్టమ్ ఎప్పుడు ఈకోసిస్టమ్ యొక్క బౌండరీస్ ఫ్లెక్సిబిలిటీగా ఉన్నప్పుడు, యాజ్ ద బౌండరీస్ ఆఫ్ ది ఈకోసిస్టమ్ ఫ్లెక్సిబుల్. ఈ ఈకోసిస్టమ్ యొక్క బౌండరీస్ ఫ్లెక్సిబుల్గా అయినప్పుడు మాత్రమే ఈ ఈకోసిస్టమ్ ఓవర్లాప్ అవుతాయని చెప్తున్నాడు. అది నెక్స్ట్ ల్యాండ్స్కేప్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ల్యాండ్ containing different ecosystems. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ ఈకోసిస్టమ్స్ అన్ని కలిపితేనే ల్యాండ్స్కేప్. ఇది మొజాయిక్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ సరౌండెడ్ బై న్యాచురల్ బౌండరీస్. ల్యాండ్స్కేప్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ల్యాండ్స్కేప్ అనేది ఈజ్ ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ హయ్యర్ దాన్ ది ఈకోసిస్టమ్. తెలుసు మనకు, ఈకోసిస్టమ్ పైన ఉండేదే మనకేంటి ల్యాండ్స్కేప్. ఓకే, నెక్స్ట్ అండి బయోమ్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. బయోమ్ అంటున్నాడు. బయోమ్ అంటే ఏంది? ఏ బయోమ్ ఈజ్ ఏ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఏ బయోమ్ ఈజ్ ఏ large community of plants and animals that occupies a vast region. There are terrestrial biomes and aquatic biomes. ఎన్ని ఉన్నాయి మనకు? టెరెస్ట్రియల్ బయోమ్స్ ఉన్నాయి, aquatic biomes ఉన్నాయి. టెరెస్ట్రియల్ బయోమ్స్ ఆర్ ఎలా వివరించవచ్చు? టెరెస్ట్రియల్ బయోమ్స్ని ఎలాగా క్యారెక్టరైజ్ చేయొచ్చు అంటే, టెరెస్ట్రియల్ బయోమ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై స్పెసిఫిక్ క్లైమేట్ అండ్ డామినెంట్ వెజిటేషన్. స్పెసిఫిక్ క్లైమేట్ ఉండి డామినెంట్ వెజిటేషన్ ఉంటే అది టెరెస్ట్రియల్ బయోమ్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, తర్వాత డెజర్ట్, నెక్స్ట్ కోనిఫరస్ ఫారెస్ట్, నెక్స్ట్ టండ్రా. ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, డెజర్ట్, కోనిఫెరస్ ఫారెస్ట్, టండ్రా. చూడండి, ఆక్వాటిక్ బయోమ్స్ ఇచ్చాం ఇక్కడ. ఆక్వాటిక్ బయోమ్స్, ఇది టెరెస్ట్రియల్ బయోమ్స్. ఆక్వాటిక్ బయోమ్స్లో ఫ్రెష్ వాటర్ బయోమ్ అండ్ మెరైన్ బయోమ్. చూడండి, ఈకోస్పియర్ ఇచ్చాడు. ఈకోస్పియర్ అన్న బయోస్పియర్ అన్న ఒకటే. ఈకోస్పియర్ అన్న బయోస్పియర్ అన్న ఒకటే. ఆల్ ద హ్యాబిటేబుల్ జోన్స్ on the earth constitute the ecosphere or biosphere. Ecosphere or biosphere is a part of an earth that support the life. Ecosphere or biosphere extend several kilometers above the earth's surface into the atmosphere. అండ్ చూడు, భూమి ఇలా ఉంటే భూమి పైన ఉండే వాతావరణం అంతా కూడా ఈకోస్పియర్ కిందకి వస్తుందంట. అందుకే ఏమంటారంటే ఆల్ ద హ్యాబిటేటబుల్ జోన్స్ ఆన్ ద ఎర్త్ కాన్స్టిట్యూట్ ది ఈకోస్పియర్ ఆర్ బయోస్పియర్. సో ఏదైతే బయోస్పియర్ ఈకోస్పియర్ అన్నామో అది భూమిలో ఒక భాగము మరియు లైఫ్ని కూడా సపోర్ట్ చేస్తారని చెప్తున్నాడు.
Ecosphere or biosphere extend several kilometers from the earth, above the earth surface into the atmosphere, and extend several kilometers below the ocean. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా వెళ్తుంది, below the ocean surface. The biosphere comprising all the earth biomes. Biosphere comprising all the earth biomes. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ద బయోస్పియర్ లోపలనే అన్ని రకాల ఎర్త్స్ బయోమ్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ ద ఎర్త్ బయోమ్స్ ఉంటాయి. చూడండి, ఎన్విరాన్మెంట్, వాతావరణం. చూడండి మనకు 8.N1లో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో అన్నీ వచ్చేసినాయి. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకు ఇవన్నీ వివరించేసినాం. ఇవన్నీ ఇంత చెప్పినవన్నీ వివరిస్తే మనకు చూడండి, ఇక్కడ ఇది కొత్తది. సో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంతవరకు వచ్చేసినాయి, కవర్ అయిపోయినాయి. ఇక్కడ ఏంది మనకు కొత్త టాపిక్, ఎన్విరాన్మెంట్ అనేది కొత్త టాపిక్. గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ కొత్త టాపిక్. ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఎన్విరాన్మెంట్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. మనకు వాతావరణం అంటే ఏం తెలుస్తుంది? బయోటిక్ ఫ్యాక్టర్స్ మరియు ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు కలిస్తేనే వాతావరణం అనేది తెలుస్తుంది. ప్రజెంట్ అరౌండ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ ఇన్ వేరియస్ వేస్. సో దాన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ అంటారు. ఎనీ కాంపనెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఆర్గానిజం, దాన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటారు. సో వాతావరణం యొక్క ఎనీ కాంపనెంట్ కానీ ఆ జీవిని కానీ ప్రభావితం చేస్తే దాన్ని ఏమంటారు? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటారు. ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఒకటి క్లైమేటిక్ ఫ్యాక్టర్, రెండవది టోపోగ్రాఫికల్ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఎడాఫిక్ ఫ్యాక్టర్. క్లైమేటిక్ ఫ్యాక్టర్, టోపోగ్రాఫిక్ ఫ్యాక్టర్ అండ్ ఎడాఫిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ చూడండి, క్లైమేట్, టోపోగ్రఫీ, తర్వాత ఎడాఫిక్ ఫ్యాక్టర్. చూడండి, క్లైమేట్ ఇచ్చినాడు, టోపోగ్రఫీ ఇచ్చినాడు, ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ ఇచ్చినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్లైమేట్లో మనకి ఏంటంటే ఎలా చెప్తారంటే ద యావరేజ్ వెదర్ కండిషన్స్ ఉండాలి. అంటే ఇది వెదర్ కండిషన్స్ మనకు మారుతూ ఉంటాయి. సో యావరేజ్ వెదర్ కండిషన్స్ సెకండ్కి మారేది ఏంటంటే వెదర్. సో వెదర్ కండిషన్స్ యావరేజ్ తీసుకుంటే ఫస్ట్ ఏంటంటే టెంపరేచర్ ఒకటి, హ్యూమిడిటీ ఒకటి, తర్వాత వచ్చేసి క్లౌడ్ కవర్. మనం విండ్ వెలాసిటీ కూడా దీంట్లోకి వస్తుంది. విండ్ వెలాసిటీ అండ్ రైన్ఫాల్ కూడా దీంట్లోకి వస్తుంది. టోపోగ్రఫీ ఏం చూసారా? ఇది ఎలా అంటే సర్ఫేస్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు టోపోగ్రఫీ అంటే మనకు కొండలు ఉంటాయి. సో కొండలు ఇలా ఉంటాయి, రైట్? దాన్ని టోపోగ్రఫీ అంటారు. దీనికి ఎలా చెప్పొచ్చు అంటే సర్ఫేస్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఫిజికల్ ఫీచర్స్ సచ్ యాజ్ ద ఎలివేషన్ ఆర్ యాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ ఏ రీజన్. ద టోపోగ్రఫీ ఎఫెక్ట్స్. టోపోగ్రఫీ అనేది గుర్తుపెట్టుకోండి, ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఇది వచ్చింది దీని పదం, ఇదే దెబ్బతింటుంది. సో టోపోగ్రఫీ ఎలా దెబ్బతింటుంది? ద క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ది రీజన్. ఆ రీజన్లో క్లైమాటిక్ కండిషన్స్ బాగాలేవనుకో టోపోగ్రఫీ బాగుండదు, బాగున్నాయనుకో బాగుంటాయి. అందుకే టోపోగ్రఫీ ఎఫెక్ట్స్ ది క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ది రీజన్. ఓకే, అది. నెక్స్ట్ ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇవి మట్టికి సంబంధించినవి అన్నమాట. ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ ఆర్ రిలేటెడ్ టు ద సాయిల్ అండ్ దే ఇన్ఫ్లుయెన్స్ ది లైఫ్ ఆఫ్ ఆర్గానిజం. The main edaphic factor include soil texture, pH, content of organic matter. Soil texture, pH, content of organic matter and water. Soil texture, pH, content of organic matter and water. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాతావరణం మనకు 3 రకాల ఫ్యాక్టర్స్ మీద ఉంది. క్లైమేటిక్ ఫ్యాక్టర్ ఒకటి, టోపోగ్రఫీ మీద ఒకటి, ఎడాఫిక్ ఫ్యాక్టర్. సో ఎడాఫిక్ ఫ్యాక్టర్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మట్టికి సంబంధించిన ఫ్యాక్టర్స్ని ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటాం. నెక్స్ట్ మూడవది చూడండి, ఇక్కడ ఇది అయిపోయింది. ఇది మూడవ టాపిక్ ఏదంటే హ్యాబిటేట్ అండ్ మీడియం. చూద్దాం. ఈకోలాజికల్లీ హ్యాబిటేట్ ఈజ్ ద ప్లేస్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం లివ్స్.
అవును. సో ఇకలాజికల్గా హ్యాబిటేట్ అంటే ఇదే అర్థం. ఇట్ ఈస్ comparable to the address of a person, as mentioned in the introduction page to ecology. For example, the habitat of fish is a pond, lake, sea. The pond, lake, sea. The habitat of lion is a forest. The habitat of ascaris, ascaris. The habitat of ascaris is the small intestine of man. The habitat of ascaris is the small intestine of man. So on. The water surrounding the bodies of the fish is called the medium. చేపకు చుట్టూ ద వాటర్ సరౌండింగ్ ది బాడీ ఆఫ్ ది ఫిష్ ఈజ్ కాల్డ్ ది మీడియం అండ్ ద మీడియం ఆఫ్ లయన్ ఈజ్ ద ఎయిర్ అరౌండ్ ఇట్స్ బాడీ. చూడండి, చేప చుట్టూ ఉండేదంతా వాటర్ని మీడియం అంటే, జంతువు ఎనిమల్ అనేది చుట్టూ ఉండేది ఎయిర్ అంటాడు.